హాయ్ అండి, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మనకు ఉగాది సందర్భంగా తెలంగాణ సర్కార్ నుంచి త్వరలో రాబోతున్నటువంటి విఆర్ఓ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ లేదా గ్రామ పంచాయత్ ఆఫీసర్ నోటిఫికేషన్ లేక జీవో అయితే నిన్న తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనం దీని గురించే ఇంతకుముందు ఒక షార్ట్ అయితే చేయడం జరిగింది. సో వీళ్ళు జీవోలో మనకు నియామకాలు అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పొందుపరిచారు. డిగ్రీ లేదా 5 ఏళ్ల సర్వీస్తో కూడిన ఇంటర్ అయితే ఉండాలి. తొలి ప్రాధాన్యం ఇంతకుముందు ఎవరైతే చేశారో విఆర్ఓ విఆర్ఏలుగా వాళ్ళకు మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని అయితే తెలియజేస్తున్నారు. పాత సర్వీసు వర్తించదని స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ అనమాట. సో గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా నియమించనున్న గ్రామ పాలన అధికారుల జీపీఓ నియమానికి సంబంధించి మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ అయితే రిలీజ్ చేసిందనమాట. విఆర్ఓ విఆర్ఏలను మొదట ఈ పోస్టుల్లోకి తీసుకుంటారు. డిగ్రీ అర్హత కలిగిన లేదా ఇంటర్ అర్హతతో 5 ఏళ్ల సర్వీస్ ఉన్న వారికి అవకాశం ఇస్తారు. మస్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 10,954 పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవల ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే. సో నిన్న లేటెస్ట్గా మనకు ఏంటంటే భర్తీ అర్హత విధుల చాటుకు సంబంధించిన ఉత్తర్వులను నిన్న తెలంగాణ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జీపీఓలుగా మొదట పూర్వ విఆర్ఓ విఆర్ఏలకే అవకాశం ఉన్నారు. అంటే ఇంతకుముందు మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ వ్యవస్థ ఉండేది తెలంగాణలో, తర్వాత తీసేయడం జరిగింది. ఈ విఆర్ఓ విఆర్ఏలుగా అప్పుడు ఎవరైతే చేశారో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఇస్తారని చెప్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అయితే గుర్తిస్తారనమాట. విఆర్ఏల నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్ లేదా రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వారిని పరిగణలోకి తీసుకుంటారు. ఎవరైతే ఇంతకుముందు విఆర్ఏలాగా ఉండి జూనియర్ అసిస్టెంట్ లేదా రికార్డ్ అసిస్టెంట్ అయ్యి ఆల్రెడీ ఎంఆర్ఓ ఆఫీసులలో లేదా ఎంపీడీఓ ఆఫీసులలో పనిచేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి తీసుకుంటామని చెప్తున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అయితే ఉండాలని చెప్తున్నారు. లేదా ఇంటర్ ఎలిజిబిలిటీగా ఇంతకుముందు విఆర్ఓగా 5 ఏళ్ల సర్వీస్ ఉండాలి. లేదా విఆర్ఏ నుంచి రెగ్యులర్ సర్వీసులోకి చేరి జూనియర్ అసిస్టెంట్లు రికార్డు అసిస్టెంట్లుగా పనిచేస్తూ ఉన్న వాళ్ళు అర్హులు అనమాట. రెవెన్యూ పరిపాలనను ప్రజలకు చేరవేయడానికి సంబంధించిన నైపుణ్యాలు ఇతర అంశాలపై రాత పరీక్ష అయితే నిర్వహిస్తామని తెలియజేస్తారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పరిధిలో ఎంపిక చేసి తర్వాత జిల్లాలకు కేటాయింపులు చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల అపాయింట్మెంట్లు ఇస్తారనమాట. అదేవిధంగా జీపీఓ పోస్టులకు ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ అయితే రూపొందించినారు. వాటికి దరఖాస్తు చేసుకున్న ఇంతకుముందు విఆర్ఓ వీర్యాలకు ప్రస్తుతం ఉన్న పోస్టుకు సంబంధించి శాలరీ అయితే ఇస్తామని అయితే అందజేస్తున్నారు. ఇదన్నమాట మనకు మొత్తానికి వచ్చేసి విధులు ఏ విధంగా ఉంటాయంటే గ్రామ ఖాతాల నిర్వహణ, వివిధ ధృవీకరణ పత్రాలు అంటే డెత్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, లేదా ఇంకా రెసిడెన్స్ సర్టిఫికేట్, నేటివిటీ సర్టిఫికేట్ కావచ్చు, కమ్యూనిటీ సర్టిఫికేట్ కావచ్చు, ప్రభుత్వ భూములు, నీటి వనరులకు సంబంధించిన విచారణలు, రక్షణ చేపట్టడం, సర్వేలకు సహాయకారులుగా ఉండడం, ప్రకృతి విపత్తుల సమయాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపికల విచారణలు, గవర్నమెంట్ రకరకాల స్కీములు అయితే ప్రవేశపెడుతుంది కదా, వాటిని హేతుబద్ధంగా అంటే నిజంగా గ్రామ స్థాయిలో ఎవరు బీదవాళ్ళు, ఎవరు అర్హులు ఈ పథకానికి అవి చూసుకోవడము. అదేవిధంగా పై అధికారులు విలేజ్లకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ అధికారులకు తోడ్పాటు అందించడం, అధికారులకు ఏదైనా పెద్ద పెద్ద అధికారులు కానీ మినిస్టర్స్ కానీ సంబంధిత విలేజ్కి ఏదైనా సందర్భంగా వచ్చినప్పుడు ఆ ప్రోటోకాల్ అధికారులు వస్తారు కదా, వాళ్ళకు హెల్ప్ చేయడం అనమాట. వివిధ శాఖల మధ్య సమన్వయకర్తలుగా పనిచేయడంతో పాటు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు అప్పగించే ఇతర విధులను అమలు చేయాల్సిన బాధ్యత జీపీఓల మీద ఉంటుందన్నమాట. సో ఇవి ఆల్రెడీ విఆర్ఏ విధులు ఇంతకుముందు చేశారు కాబట్టి ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటుందండి. ఇదొకైతే మంచి అవకాశం. ఇంతకుముందు అయితే ఎవరైతే విఆర్ఓ విఏలుగా చేసి తర్వాత తీసేసిన తర్వాత రకరకాల వ్యాపారాలు వృత్తులలో ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే విఆర్ఓ నుంచి రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్గా ఈ ప్రస్తుతం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రియారిటీ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. మనకు మళ్ళీ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు అయితే వస్తాయన్నమాట. సో అందరూ కూడా అలర్ట్గా ఉండి మరి ముందుగా అప్లై చేసుకునేయండి. చేసుకోవాల్సింది. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్తే. అదేవిధంగా మీకు కనుక మా వీడియో లేదా మా నుంచి వచ్చే అప్డేట్స్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసేవాళ్ళు మీకు ఉపయోగపడకపోయినా మీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఎగ్జామ్స్ వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.